హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. హాయ్ అండి, మీరందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. నేనండి మీ లావణ్య. నా పేరు లావణ్య, లావణ్యత లాస్యం అనమాట. నా ఛానల్ నేమ్ వచ్చి ఏంటి ఇలా వచ్చేసింది అనుకుంటున్నారా? అదేనండి, యూట్యూబ్ అంటే చాలా టఫ్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే యూట్యూబ్లో చాలా సంవత్సరాల నుంచి వద్దాము అనుకున్నాను. నాకైతే చాలా సంవత్సరాలు పట్టింది ఒక అడుగు ముందుకు వేయడానికైతే. నా నా విషయంలో నా వరకు వచ్చేసరికి మా ఆయన గారు అయితే పద్ధతిగా న్యాచురల్గా వీడియోలు చేసుకుంటే ఎవరు ఏమనరండి. నాకు మా ఆయన అయితే సపోర్ట్ చేస్తారనమాట. ఇంకా ఒక విషయానికి వచ్చేస్తే నాకు కొంచెం ఇరుగు పొరుగు వాళ్ళైనా సరే, నా నైబర్స్ కానీ, నా ఫ్రెండ్స్ అని ఎవరైనా సరే చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకో తెలీదు, మేబీ నా వాయిస్ బాగుందని, లేకపోతే నేను చేసే కంటెంట్ బాగుందనో తెలియదు. మరి నాకైతే చాలామంది చాలా సపోర్ట్ చేస్తున్నారండి. మొత్తానికి వస్తే నేనైతే ఇంతకుముందు యూట్యూబ్లో అయితే చాలా వరకు సబ్స్క్రైబ్స్ రావాలి, మనం ఏదైనా చేయాలి అనే ఉద్దేశంతోనైతే నేనైతే ప్రతిదీ కూడా వేరే వేరే కంటెంట్ నెక్స్ట్ వేరే అంటే ఈరోజు బయట జరిగిన సంఘటనలు న్యూస్లో ఛానల్లో అవి న్యూస్ తీసి పెట్టడం అవన్నీ చేసేదానండి. అస్సలు అవైతే కరెక్ట్ కానే కాదనమాట. మన కంటెంట్ అంటే మన కంటెంటే పెట్టాలి. వేరే వాళ్ళు తీసి వాళ్ళ వాయిస్ మన ఛానల్లో యూస్ చేసుకోవడం, సాంగ్స్ యూస్ చేసుకోవడం అది కాదండి. సాంగ్స్ పెట్టుకోవచ్చు కానీ అందులో మనం కనిపించాలి. ప్లస్ కూడా పదే సార్లు ఇంక సాంగ్స్ అవి పెట్టకూడదనమాట. నాకు ఈ విషయాలు ఎలా తెలుసు అనుకుంటున్నారు? నేనైతే యూట్యూబ్లోనే తెలుసుకుంటానండి. అంటే ఇప్పుడు యూట్యూబ్లో క్రియేటర్స్ ఉంటారు కదా, వాళ్ళు చెప్పిన ప్రతి ఒక్క పాయింట్ని కూడా నేను యూజ్ చేసుకుంటాను, తెలుసుకుంటాను. నాకైతే యూట్యూబ్లో అడుగుపెట్టే ముందైతే అసలు నాకు ఇవన్నీ తెలియదు అనమాట. వాచ్ అవర్ ఉంటుంది, పబ్లిక్ వాచ్ టైం ఉంటుంది, నెక్స్ట్ వ్యూస్ రావాలి, సబ్స్క్రైబ్స్ రావాలి, ఇవన్నీ ఉంటాయని నాకు అస్సలు తెలియదండి. నిజంగాను చాలామంది యూట్యూబ్లో అడుగుపెట్టిన వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్స్ వచ్చేస్తే చాలు, వ్యూస్ వస్తున్నాయి కదా ఇదే అనుకుంటున్నారు. కానీ వాచ్ అవర్ అనేది కూడా తెలియదు. నెక్స్ట్ ఏంటంటే వాచ్ అవర్ అనేది కూడా మనకి వైటీ స్టూడియోలో ఒక స్టార్టింగ్ స్క్రీన్ పైన చూపించే వాచ్ అవర్ అయితే అది కాదండి. మనకి ఎర్నింగ్స్లోన డాలర్ అనే సింబల్ ఉంటుంది కదా, ఆ ఎర్నింగ్స్లోన మనకి కనిపిస్తుంది కదా వాచ్ అవర్ అనేది, అదే అన్నమాట. నేనైతే చాలా మోసపోయాను. నాకైతే అందులో వాచ్ అవర్ అయితే 1000 పైనే ఉంది. 1000 పైనే వచ్చేసింది కదా, నేను మంత్లీ వీడియోస్ పెడితే నాకు ఈజీగా వచ్చేస్తుందని నేనైతే అనుకున్నానండి. అది అసలు విషయం కాదు. వాచ్ అవర్ అనేది మనకి ఎర్నింగ్స్లో కనిపిస్తుంది, అదే మన వాచ్ అవర్ అనమాట. నేనైతే మొత్తానికి మోసపోయానండి. చాలామంది ఇలా అనుకుంటారనమాట. మనకి ఏదైనా సరే ఒక్కటి చెప్తాను, షార్ట్స్ వీడియోకి అయితే వాచ్ అవర్ అస్సలు రానే రాదు, లాంగ్ వీడియోస్కే వస్తాయి అనమాట. ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను, మీకు ఎందుకు అవసరం లేకపోతే నాకెందుకు అవసరం అనుకుంటే అది మోసపోయినట్టే. చాలామంది యూట్యూబ్లో అడుగు పెడదామని అనుకుంటున్నారు, యూట్యూబ్లో వీడియోస్ చేద్దాం అనుకుంటున్నారు. వాళ్ళ కోసమే నేను ఈ వీడియో ఉపయోగపడుతుందని చేస్తున్నాను అనమాట. ఎవరికి కొంతమంది తెలియదండి పాపం, యూట్యూబ్లో ఏవో కొన్ని వీడియోస్ అవి పెడతా ఉంటారు. ఇప్పుడు మనకి ఏం ఉండదండి, సబ్స్క్రైబ్స్ వచ్చేస్తారు. సబ్స్క్రైబ్స్ ఒకటే ముఖ్యమా, మనకి వాచ్ అవర్ కూడా ముఖ్యం అనమాట. సబ్స్క్రైబర్స్ ఎలానో వచ్చేస్తున్నారు, వ్యూస్ వస్తున్నాయి కదా సంబరపడిపోతుంటే మానిటైజేషన్ ఎలా అవుతుంది మనకి? అసలు మనం ఒక లెవెల్లోకి రావాలంటే, మనకి ఒక ఫేమ్ రావాలన్నా సరే, మనకి యూట్యూబ్ నుంచి అమౌంట్ రావాలన్నా సరే కొన్ని పాయింట్స్ అవి గుర్తుంచుకోవాలి. మానిటైజేషన్ అవ్వాలంటే 1000 సబ్స్క్రైబర్స్ అవ్వాలి, 4000 వాచ్ అవర్స్ అవ్వాలన్నమాట. ఇవన్నీ లేదే మనకి మానిటైజేషన్ ఎలా అవుతుంది చెప్పండి ఒక్క మాట. ఇవన్నీ గుర్తుంచుకోవాలి కదా. అసలు షార్ట్ వీడియోకి అయితే వాచ్ అవర్ రానే రాదు, లాంగ్ వీడియోస్కే కేవలం వాచ్ అవర్ అనేది మనకి వస్తుంది అనమాట. అందుకే చాలామంది తెలియక చాలామంది అండి, అసలు నేను యూట్యూబ్లో ప్రతి ఒక్క మెసేజ్ని నేను చదువుతానమాట. అందులో అయితే ఎంతమంది యూట్యూబర్స్ ఉన్నారో, కొత్తగా క్రియేటర్స్ ఉన్నారు, కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కోసమే నేను వీడియో ఉపయోగపడుతుందని చెప్తున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్రియేటర్స్ ఉంటారు కదండి యూట్యూబ్లో, వాళ్ళ వీడియోస్ చూడండి, ఎలాంటివి చేయాలో ఎలా అప్లోడ్ చేయాలో తెలిసిపోద్ది. మనం ఇప్పుడు ఒక వీడియోని మనమే కనిపించామనుకోండి, దానికి వేరే ఏదైనా సాంగ్స్ పెడితే కొన్ని వరకైతే పర్వాలేదు, అలాగే కంటిన్యూగా అవి పెట్టకూడదండి. వాటికి కూడా మానిటైజేషన్ రిజెక్ట్ అయిపోద్ది అనమాట. ఎందుకంటే పాపం కొంతవరకు వెళ్ళి అక్కడ వరకు వెళ్ళి తర్వాత మానిటైజేషన్ అవ్వట్లేదు అనే మాట మనకు వచ్చిందనుకోండి, అది ఎంత పెద్ద మనకి అన్సక్సెస్ఫుల్ కదా అసలు. ఇలాంటివి కూడా చాలామంది ఫేస్ చేశారండి. ఇవన్నీ నేను చూసి విని ఇంకా మొత్తానికి మీకు విషయం తెలుసా, నా వరకు అయితే చాలా వీడియోస్ నేను డిలీట్ చేశాను అనమాట.
చాలా వీడియోస్ డిలీట్ చేశాను. ఎందుకంటే కొన్ని వాటికి సాంగ్స్ పెట్టాను. కొన్ని వాటికి వేరే వాళ్ళ వీడియోస్ అవి పెట్టాననమాట. అంటే ఇప్పుడు జనరల్‌గా ఫేమస్ అయిన వాళ్ళ వీడియోస్ ఉంటాయి కదండీ! వాళ్ళ అంటే వాళ్ళ వాయిస్ అవి కూడా మనం యూజ్ చేసుకోకూడదు. అది కాపీరైట్ పడతదనమాట. కాపీరైట్ అనేది కొన్ని వీడియోలకి కాపీరైట్ వస్తది. కొన్ని వాటికి రాదనమాట. తర్వాత మానిటైజేషన్‌కి వెళ్ళేసరికి అప్పుడు తెలుస్తుంది. అవసరమా మనకి ఇవన్నీ? అయినా సరే మన కంటెంట్ అనేది మన సొంత కంటెంటే అవ్వాలి. కంటెంట్ అంటే మనం ఏదో చేసేస్తున్నాం మనం అలా కాదనమాట. మనం కనిపించాలి, మన వాయిస్ వినిపించాలి, మనం డ్యాన్స్ చేసుకోవచ్చు, పాటలు పాడుకోవచ్చు, మనం ఏదైనా చేసుకోవచ్చు అనమాట మనం కనిపించేలాగా. అది కంటెంట్. అంతేకాని వేరే వాళ్ళ వాయిస్ లేదంటే వేరే వాళ్ళ వీడియోస్ మన ఛానల్లో పెట్టుకోవడం అలా కాదు. ఎక్కువ ఏంటంటే మనం కనిపించాలండి. అసలు వీడియోస్ చాలామంది తెలియక ఇలా పెడతా ఉంటారు. అంటే ఏదో వంట చేస్తూ అలాంటివి. అవైతే కొంత వరకైతే పర్వాలేదు, కానీ కంటిన్యూస్గా అవే పెట్టుకుంటుంటే అసలు మనం సబ్స్క్రైబర్స్ వచ్చినా సరే మనం ఎలా తెలుస్తుంది అక్కడ? మనం తెలీదు కదా. అంటే పలానా వ్యక్తి వీడియోస్ చేస్తుందని, పలానా ఆమె అనేది తెలియదనమాట. కొంతమంది యూట్యూబర్స్ ఉంటారు. ఆల్ ఇన్ వన్ మాధవి, నెక్స్ట్ మన భవానీ పాఠశాల, వీళ్ళందరినీ కూడా చూసే నేను కొన్ని నేర్చుకున్నాను అనమాట. వాళ్ళల్లో కూడా చాలామంది వీడియోస్లో కూడా సాంగ్స్ కానీ వేరే కంటెంట్ ఏమి ఉండదండి. వాళ్ళ కంటెంటే ఉంటుంది. కంటెంట్ అంటే మనం కనిపించేలాగా ఏదైనా ఇంకా మనం చేసుకోవచ్చు అనమాట. వేరే వాళ్ళ వీడియోస్ మన ఛానల్లో పెట్టుకోవడం, వాళ్ళ వాయిస్ పెట్టుకోవడం అలా కాదు. వాటికి సబ్స్క్రైబ్స్ అయితే ఈజీగా వచ్చేస్తారు. అందులో ఏముంది అసలు? సబ్స్క్రైబ్స్ ఎంత ఇంపార్టెంటో మనకి వాచ్ అవర్ కూడా అంతే ఇంపార్టెంట్ అండి. ఇది నేనైతే రీసెంట్గా తెలుసుకున్నాను. అందుకే మీకు ఈ వీడియో ఉపయోగపడుతుందనే నేను చేస్తున్నాను అనమాట. నా వీడియోస్ అయితే కొన్ని అయితే బాగానే వ్యూస్ వస్తున్నాయి. అంతేకాకుండా వాటికైతే సబ్స్క్రైబ్స్ కూడా వస్తున్నారు. అది చాలదా మనకి? అయ్యో ఒక్క మాట చెప్తాను. నెక్స్ట్ కూడా ఏంటంటే మనం యూట్యూబ్లో ఏం పోస్ట్ చేస్తామో ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేయొచ్చు. కానీ ఇన్స్టాగ్రామ్లో ఏంటంటే మనం కనిపించే వీడియోస్ పెడితేనే మంచిది. నేనైతే చాలా వరకు అందుకే నేను ఇన్స్టాగ్రామ్లో ఏం పోస్ట్ చేయట్లేదండి ప్రజెంట్ అయితే ఆపేసాను, అలా ఉంచేసాను అనమాట. అయితే నాకు చాలామంది ఫ్రెండ్స్ కూడా నువ్వు యూట్యూబ్లో పెడుతున్నావు కదా, నీకు సబ్స్క్రైబ్స్ కూడా బాగానే వస్తున్నారు, వ్యూస్ బాగానే వస్తున్నాయి, మరి ఇన్స్టాగ్రామ్లో ఎందుకు పెట్టట్లేదు అంటే, ఇన్స్టాగ్రామ్లో పెట్టాలంటే నేనైతే కొంచెం ఒక మంచి క్లిక్తో ముందుకు రావాలని కొంచెం లేట్ అవుతుందన్నమాట. అయితే ఇన్స్టాగ్రామ్లో కూడా అమౌంట్ వస్తుందని చాలామంది అనుకుంటున్నారు. ఎలా వస్తుందండి? యూట్యూబ్లో అయితే వేరు, ఇన్స్టాగ్రామ్లో అయితే మనకి కొలాబరేషన్స్, నెక్స్ట్ కొన్ని ఆఫర్స్ అవి ఉంటాయి అన్నమాట. వాటితోనే మనకి ఇన్స్టాగ్రామ్లో అమౌంట్ అనేది వస్తుందన్నమాట. దాంట్లో కూడా మనం మంచిగా నీట్గా రెడీ అవ్వాలి, కొంచెం నీట్గా కనిపించేలాగా ఏవైనా సరే వీడియోస్ అవి అప్లోడ్ చేసామనుకోండి, ఇలాంటి వీడియోస్ అవి అప్లోడ్ చేయొచ్చు. మన టాలెంట్ బట్టి, వ్యూస్ బట్టి, రీచ్ అయిన బట్టే మనకి ఇన్స్టాగ్రామ్లో కూడా కొన్ని వాటి కొలాబరేషన్స్, కొన్ని ఏవైనా కలెక్షన్స్ వీడియోస్ అవన్నీ చేస్తే మనకి వాటి పరంగా మనకి అమౌంట్ అవి వస్తుందండి. నార్మల్గా అయితే రాదనమాట. మనకి ఎన్ని వ్యూస్ వచ్చినా సరే, ఫాలోవర్స్ వచ్చినా సరే వేస్ట్ అయితే నేను చెప్పట్లేదు. మనకైతే ప్రజెంట్ యూజ్ లేదనమాట. అందుకే నేను ఇన్స్టాగ్రామ్లో అయితే కొంచెం అవాయిడ్ చేస్తున్నాను ప్రజెంట్ అయితే. దాంట్లో కూడా వీడియోస్ అప్లోడ్ చేస్తానండి, తప్పుగా అనుకోవద్దు. ఎందుకంటే నాకు 2-3 ఫ్రెండ్స్ వాళ్ళు ఉన్నారనమాట. ఒకరికైతే 50K ఫాలోవర్స్ ఉన్నారు, ఒకరికైతే 11K ఫాలోవర్స్ ఉన్నారు, ఒకరికైతే 20K ఫాలోవర్స్ ఉన్నారు. వాళ్ళైతే జెన్యూన్గా అలా వీడియోస్ అవి చేసుకొని కొంచెం ఏవో ఫేమస్ అవుతూ ఉంటాను తప్పించి మనకు అందులో ఎటువంటి బెనిఫిట్స్ అయితే వాళ్ళకైతే ప్రజెంట్ అయితే ఏమీ లేదనమాట. అందుకే నేను యూట్యూబ్లోనే కొంచెం డెవలప్మెంట్ అవ్వాలని వీడియో చేస్తున్నాను. ఈ వీడియో ఎవరికైనా సరే యూజ్ అవుతుందనే నేను అనుకుంటున్నాను అనమాట. ఏవైనా సరే మీకు డౌట్ ఉంటే చెప్పండి, నేను మీకు చెప్తాను. కామెంట్లో అడగండి, నేను చెప్తాను. హెల్ప్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను అనమాట. నాకైతే ప్రజెంట్ మీరు నమ్మితే నమ్మరు, నాకు యూట్యూబ్కి కావాల్సిన ఏవి కూడా లేవండి. అంటే మైక్ కానీ, లేదు అంటే మొబైల్ స్టాండ్ కానీ, రింగ్ లైట్ కానీ నా దగ్గర అయితే ప్రజెంట్ ఏమీ లేదండి. కానీ నేను నా ఓను సొంతంగా నేను ఇంకా వీడియోస్ అవి చేస్తున్నాను అనమాట. ప్లీజ్ సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.